శ్రీదేవి డ్రామా కంపెనీలో పిల్లల కోసం ఓ స్పెషల్ యాక్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. రుద్ర, నేను ఆఫీస్కి వెళ్తాను, వాడికి లంచ్ బాక్స్ పెట్టేసి వెళ్తాను. ఓకేనా? ఒక 5 minutes ప్లీజ్ రామ్ ప్రసాద్, నాకు టైం అయింది, నన్ను కూడా దింపేసుకుంటూ వెళ్ళిపోవా ప్లీజ్. నాన్న అమ్మా ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక్క రోజు ఉండలేం నాన్న, చాలా బిజీ నాన్న. అమ్మ నాన్న మేము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని త్వరగా వచ్చేస్తాం. ఓకేనా? ఆయా బాబు జాగ్రత్త చూసుకో. కన్న కొడుకు లెక్క చూసుకుంటా, మీరు రంది పెట్టుకోకండి. జాగ్రత్త. తినడానికి కొంచెం అల్లరి పెడతాడు, అమ్మ అనుకొని చక్కగా అన్నం పెట్టారు. సరేనా నాన్న? ఆయా అన్నం పెడుతుంది, బాగా తినాలి. సరేనా? సరేనా, మేము వెళ్తాం అయితే. ఓకేనా? నాన్న ఏంట్రా త్వరగా వచ్చేయండి. బాయ్ నాన్న, త్వరగా వచ్చేస్తాము. సరేనా? బాయ్. నవ్వుతూ చెప్పాలి బాయ్. బాయ్. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారో ఏంటో, ఒక్కనే అయిపోయాను, ఎవరు లేరు. లాలి పాటేది రానే రాదంట, కానీ ఉంటాను నీ ఎంబడే. కష్టం నీకొస్తే రాళ్ళే ఏస్తాది, ఇసమే గక్కేటి లోకమే. రేలా 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 మనసూర కలసేనా. రాలేదు నాయనా, రాలేదు. హలో నాన్న. నాన్న చెప్పు. ఎప్పుడు వస్తావు నాన్న? అరే ఇప్పుడే కదా వెళ్ళాను, ఈవినింగ్ వస్తా. ఓకేనా? త్వరగా రా నాన్న. సరే. హలో అమ్మా, ఎప్పుడు వస్తావమ్మా? నేను 7:30 కల్లా వచ్చేస్తానా. ఆయమ్మ అన్నం పెట్టిందా? తింటానమ్మా. హలో అయ్యా. బాబు భోజనం చేశాడమ్మా? తినలేదు సార్, ఇప్పుడే పెట్టడానికి పోతున్నా అన్నము. సరే తినిపించు. తినబెడతా సార్. అన్నం తిను. నాకు వద్దమ్మా. అయ్యో తినయ్యా, మళ్ళీ మీ అమ్మ మీ నాయన వస్తే నన్ను మొత్తుకుంటారు. వద్దమ్మా వద్దమ్మా అంటాను, వాళ్ళు వచ్చేమో పెట్టినావాయమ్మా అంటారు, నువ్వేమో నా మేడకు పడతావు. మీకు పాటు పంచమాలి నాడు పొద్దున్న లేస్తే నీ సేవ చేసుకుంటుండాలి, ఏదో నాకు పుట్టినాడు. చెప్పరా. ఎప్పుడు వస్తావు నాన్న? వస్తానన్న, చెప్పా కదా ఈవినింగ్ వచ్చాడు, నీకు బొమ్మ కూడా పట్టుకొస్తాను. సరేనా? నాకు బొమ్మలు వద్దు నాన్న, మీరు రండి నాన్న. వచ్చేస్తానన్నా, ఈవినింగ్ వచ్చేస్తానా. సాయమ్మకి ఫోన్. హలో సారు. బాబు కొంచెం ఏడుస్తున్నాడు, వాడికి కొంచెం వాడితో ఆడుకో. సరేనా? ఆడిపిస్తున్నా సార్, మంచిగా చూసుకుని. ఇదివరకు దాకా తినబెట్టినా, కడుపు నిండా తిన్నాడు, నీళ్ళు తాగిండు, మంచి జరిసే పండుకొని లేచి మళ్ళీ ఏడుస్తున్నాడు పిల్లగాడు. నేను ఏడవని సార్, మంచిగా చూసుకుంటా. ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళా సరే తీసుకెళ్ళి. సరేనా? సరే సార్. ఏందయ్యా? టాయిలెట్ వస్తుంది. అయ్యా కోసుకోపా. పొద్దు లేచి ఆ ఇంట్లో చేయాలి, ఇంట్లో చేయాలి, చేసి నాకు చేతులు పోతాయి. లేవు మళ్ళీ లాగులో వచ్చుకుంటే నేనే ఉతికి సావాలి. లేవు మీనికి దున్నపోత పలిచినాడు బల్చుడు. హలో అయ్యా, బర్ర కుడిది పెట్టినవా? వస్తుంది ఏంద్రా? ఆడుకున్నా. ఏ దొరకక్కడ ఇదోటి. పొద్దు మీకు వచ్చేటప్పుడు కళ్ళు తెస్తా, గుడి బాజీలు తెస్తా, నువ్వు టెన్షన్ పెట్టుకో. నాన్న చెప్పాను నీతో ఆడుకోమని. పోరా, అక్కడ పోయి ఆడుకోబోన్నా ఇంటికి వస్తాడు. ఇంట్లో ఉంటా, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా.
మాటలతో కాదు, అందరూ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ వాళ్ళ కన్నీళ్ళతో చూపిస్తున్నారు. డెఫినెట్ గా ఇక్కడ థాట్ ప్రాసెస్ లో ఒక యుద్ధం జరుగుతుంది. ఇటువైపు వాళ్ళు వచ్చి నెక్స్ట్ జనరేషన్ రావాలంటే పిల్లల్ని కనాలి అంటున్నారు. ఇటువైపు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ముఖ్యం, ఒక మనిషి ఇన్కమ్ తో ఫ్యూచర్ మేము క్రియేట్ చేయలేము, మేమేం చేసినా ఎన్ని చేసినా పిల్లల కోసమే చేస్తున్నాము. సో ఆ రెస్పాన్సిబిలిటీ కాస్త తగ్గిన తర్వాత పిల్లలు కంటామని ఇటువైపు. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే మా నరేష్ ఇప్పుడు ఏ క్యారెక్టర్ పోర్ట్రే చేశాడో 90% పిల్లలు ఈ రోజు ఇలానే బతుకుతున్నారు. సో ఇంద్రజ గారు మీరే చెప్పాలి. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు నరేష్ నరేష్ అనే ఆర్టిస్ట్ అంటే మన మధ్య ఉండడం మనందరికీ గర్వకారణం. మమ్మల్ని అందరినీ ఏడిపించేసావు నరేష్. యువర్ అ ట్రూ 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 పర్ఫార్మర్. ఐ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మోర్ దెన్ హ్యాపీ. మా నరేష్ అని చెప్పుకోవడానికి నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఆడియన్స్ కి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్ కి సంబంధించినంత వరకు ద రియల్ హార్ట్ఫెల్ట్ రెస్పెక్ట్ అండ్ హార్ట్ఫెల్ట్ గ్రీట్స్ గోస్ టు రామ్ ప్రసాద్ గారు అండ్ మృదుళ గారు. ఎంత బ్యూటిఫుల్ గా చక్కగా మీ పాటలు ఎంత బాగుంటాయో మీ పర్ఫార్మెన్స్ కూడా అంతే సూపర్బ్ గా అనిపించింది. గయ్యాళి కొమరం గారు మీరు కూడా అండి అద్భుతమైన ఆర్టిస్ట్ అని నిరూపించుకున్నారు. ఇలా ఎప్పుడు చూడలేదు, కానీ చాలా న్యాయం చేశారు మీ పాత్రకి. మా అందరినీ కదిలించిన పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించినంత వరకు అయితే ఐ థింక్ దిస్ సెగ్మెంట్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మేడం, ప్రపంచం మొత్తం గెలవాలని దండయాత్ర చేసిన అలెగ్జాండర్ ఇండియాకు వచ్చి ఓడిపోయాడు. కానీ ఇండియాలో ఉన్నటువంటి మా నరేష్ తన యాక్టింగ్ అనే దండయాత్రతో ప్రపంచం మొత్తాన్ని గెలిచాడు. వాడు చాలా సందర్భాల్లో నేను అందరిలాగా ఎత్తుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వాడిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. మా అన్న రామప్రసాద్ గురించి చెప్పాలంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఇచ్చే ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో అన్న చేసేటటువంటి యాక్టింగ్ అయినా పంచులైనా అంతే అద్భుతంగా ఉంటాయి. నరేష్ చేయమంటే చేయని చెప్పి చాలాసేపు గోల పెట్టాడు సీరియస్ గానే. నా వల్ల కాదన్నా, నాకు ఎమోషన్ రాదు, మీరు అందరూ నవ్వుతారంటే నన్ను నమ్ము, నన్ను చూడు, నీకు ఏ సెగ్మెంట్ చెప్పు అని అది చేయకపోతే ఈ రోజు కానీ ఫెయిల్ అయితే మాత్రం నిజంగా ఎప్పుడు చెప్పన్నాను. నేను బాబు అనుకున్నాను, బాబు నమ్మాడు అన్న, నిజంగా నరేష్ చేరి అన్నాడు. ఒక్క 10 నిమిషాలు నాతో స్పెండ్ చేశాడు. నేను అనుకున్నా కన్నా బాగా చేశాడు మేడం సీరియస్ గానే. మా గయ్యాలి కొమరం. కానీ నిజ జీవితంలో పర్సనల్ లైఫ్ లో కొమరం అబ్సల్యూట్లీ చాలా సాఫ్ట్ అన్నమాట. ఇది చేస్తుంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆమెకి. నాకు 3 పిల్లలు మేడం. పాప కోసం అందరూ 2 members కి ఆపు అంటే నాకు ఆడపిల్లలు అంటే పిచ్చి. పట్టీలు వేయాలి, ఈ పట్టీలు ఇలాంటి పట్టీలు వేయాలి, ఇంట్లో తిరగాలి అని ఒక కళ చిన్నప్పటి నుంచి డ్రీమ్. నాకు పాప పుట్టదేమో అనుకున్నా, లాస్ట్ దేవుడు ఇచ్చిండు. కానీ మా పెద్ద బాబు ఉంటాడు మేడం, అంటే పెద్ద బాబు కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది, కొంచెం హైపర్ యాక్టివ్ పిల్లలు మేడం. ఆ పెద్దోడు పెద్ద పండు, చిన్న పండు, సహస్ర. ఆ పిల్లల్ని అంటే పెద్దోడికి కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది మేడం. అంటే చాలా మంది రిలేషన్లో కానీ నీ పిల్లగాడు అట్లా, నీ పిల్లగాడు ఇట్లా, నీ పిల్లగాడు ఇట్లా అంటే మస్తు బాగా అనిపిస్తుంది మేడం. చిన్న నరాల 2 నరాల వీక్నెస్ ఉంది, అప్పుడప్పుడు పడిపోతుంటాడు. వాడు పుట్టిన తర్వాతే నా లైఫ్ చేంజ్ అయింది మేడం. ప్రతి క్షణం ఇక్కడున్నా కానీ ప్రతి క్షణం స్కూల్లో పడ్డాడో, గ్రౌండ్ లో పడ్డాడో, వస్తుంటే కూడా ఎక్కడన్నా ఆ కట్టపై నుంచి వస్తాడు, అక్కడ నుంచి ఏమైనా పడిపోయిందా, ప్రతి నిమిషం ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉంటాం మేడం. ఎంత సంపాదించినా, ఒక మాట అన్నారు ఇంతకు ముందు, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా పిల్లల తర్వాతే నేను ఏం చేసినా వేస్ట్ కదా, ఎంత చేసినా. నా కొడుకులు అందరు ఇట్లా అంటున్నారు అని 8 months నుంచి ఇంటి దగ్గరే ఉండి రోజు వాడికి క్రమశిక్షణ, పొద్దున వాకింగ్, యోగా, ఇట్లుండాలి. ఇప్పుడు మారుతున్నాడు, బాగున్నాడు. పిల్లల్ని చాలా కష్టపడి పెంచినాం మేడం, చాలా కష్టపడి. మనం తండ్రి అయితే తప్ప మనకు తండ్రి విలువ తెలీదు, మనం తల్లి అయితే తప్ప మనకు తల్లి విలువ తెలీదు. చాలా మంది తల్లులని తండ్రులను వదిలేస్తున్నారు కదా, వాళ్ళ కళ్ళని అన్నిటినీ దూరం పెట్టి వాళ్ళని ఎక్కడెక్కడో వదిలేస్తున్నారు కదా, తప్పు మేడం. ఎందుకంటే మా అమ్మ నాన్న విలువ కూడా నాకు నేను తండ్రిని అయిన తర్వాత తెలిసింది మేడం.
మా రిలేషన్స్ లో చాలా మంది నా కొడుకు గురించి నన్ను ఎవరెవరు ఏమన్నారో అందరికీ సమాధానం నా కొడుకు ద్వారానే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళని మించింది నాకు ఏమీ లేదు. ముగ్గురు నా మీద కాలేసి పడుకుంటే ఈ జన్మకి చాలరా భగవంతుడు అనిపిస్తుంది మేడం. అంటే ఎవరి పిల్లలకు ఏ లోపం ఉన్నా ఎవరిని ఏలెత్తి మాత్రం చూపొద్దు మేడం. తల్లిదండ్రులు చాలా బాధపడతారు మేడం. నీ కొడుకు అట్లా, నీ పాప ఇట్లా అంటే భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఏం చేస్తాం మేడం. కొమరం గారు ఒక్క విషయం అర్థం చేసుకోండి, మీకు మంచి పేరు తెచ్చిపెట్టే బిడ్డగా వాడు వస్తాడు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ కొమరం గారు. హ్యాపీగా ఉండండి. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఇంటెన్షన్స్ క్లీనే కదా, మీరు మనసు నుంచి క్లియరే కదా. థ్యాంక్ యూ కొమరం గారు, థ్యాంక్ యూ మృదుల గారు, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు. గుడ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈరోజు అసలు దేని గురించి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ వచ్చింది? వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల. అదేంటి, ఇటువైపు వచ్చి పిల్లలు కనాలి 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 అంటున్నారు, వీళ్ళు కొంచెం టైం తీసుకొని కంటామని వీళ్ళు అంటాం. సో మొత్తానికి ఇంద్రజ గారు ఫైనల్ గా పరిస్థితి ఏంటి? వీళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా? ఆ విషయం ఏదో అక్కడికి వచ్చి చెప్తాను. సో ఇంద్రజ గారు, ఈ రోజు మాత్రం మీకు ఎస్కేప్ లేదు. చాలా పెద్ద టాపిక్ అండి, కానీ ఒక్క విషయం మనం ఏం గుర్తించాలంటే, ఒక కుటుంబం అనే కాన్సెప్ట్ ఎప్పుడు పరిపూర్ణత చెందుతుందంటే ఒక బిడ్డ అనేది వచ్చినప్పుడు మాత్రమే. ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఆలు మగలవుతారేమో గాని అది ఒక కుటుంబం అయితే కాదు. ఒక కుటుంబం కావాలి, ఒక ఫ్యామిలీ అనే ఆ బాండింగ్ రావాలంటే అక్కడ మూడో వ్యక్తి రావాలి. అది పాపో బాబో వచ్చినప్పుడు మాత్రమే అది ఒక పరిపూర్ణతకి చెందుతుంది. సో ఆ ఫ్యామిలీ అనేదే మన భారతీయ సంస్కృతికి ఆధారం. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు అయితే మాత్రం నేను తప్పకుండా పెళ్లి అనేది చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పిల్లల్ని కనండి అన్న దాని మీదే ఉంటాను. ఎప్పటికైనా చూడండి, ఒక ఆలు మగలు కొట్టుకుంటారు, విడిపోతారు, లేదో ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కానీ అమ్మ నాన్న అనే ఆ బంధంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే కాదు, స్వార్థంగా పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లల జీవితం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాబట్టి మ్యారేజ్ అనే విషయం చాలా కాలం పాటు అలా వెళ్ళింది. తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పిల్లల్ని కనాలి. దయచేసి ఫస్ట్ బేబీని మాత్రం మీలో కలిగే ఆ మార్పు, మీలో కలిగేటువంటి ఆ అనుబంధం, మీలో కలిగేటువంటి ఆ ఎమోషన్ మీ పెళ్లి బంధాన్ని కాపాడుతుంది. అందరూ కూడా దీని మీద మీరు ఏకోపిస్తారన్న నమ్మకంతో చెప్తున్నాను. డెఫినెట్ గా పెళ్లి చేసుకోండి, చేసుకున్న తర్వాత పిల్లల్ని ఇమ్మీడియట్ గా కనేసేయండి. అనిల్ గారు ఓకేనా? మేడం ఇంత మంచిగా వివరించి చెప్పినాక ఓకే అనకపోతే ఏమంటాము? సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ డిసిషన్. మీరు మంచిగా ఉండి మా బాబునో పాపనో మంచిగా చూసుకుంటా అంటే మేము ఆఫీస్లో పండి పోతాము. మీరు వాడిని చూసుకోండి, పెంచండి, హ్యాపీగా మంచి కిడ్నీ తయారు చేయండి, మేము రెడీ. పర్ఫెక్ట్, బాల్ రెడీ. మీరు కన్నిన తర్వాత ఇచ్చిన బిడ్డకి మంచిగా చూసుకోవడానికి రెడీయా? అది బాధ్యత కాదు, బరువు కాదు, మా ప్రేమ ఆప్యాయత.